బాత్రూంలో 2 నిమిషాల స్నానం, గబగబా బట్టలు వేసుకోవడం, టిఫిన్ తినేయడం, అన్నీ 1 నిమిషం. ఒంటికి మాత్రం 70 స్నోలు, 80 ఫెయిర్ అండ్ లవ్లీలు. ఎవరిని ఉద్ధరించడానికి? ఇక్కడ ఏది శౌచం? నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? ఏది సంప్రదాయం? ఏది సంస్కారం? ఎవడి కోసమో చెప్పట్లా, నిన్ను బాగుపడ్డానికి చెప్పమంటోంది శాస్త్రం. కాబట్టి నీ ఇంటికి వచ్చేవాళ్ళని బట్టి నీ పిల్లల పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఒకనాడు నువ్వు కూడా యాస్ట్రీలోకి విసిరివేయబడతావు కొడుకు చేత. ఎందుకంటే ఈ సంస్కారం పిల్లాడికి అలవాటు అయిపోతుంది. ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు రావాలంటే నువ్వు అలాంటి వాడివైతే అలాంటి వాళ్ళు వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? నువ్వేమో పనికిమాలిని తిరుగుడు అంతా తిరుగుతుంటే నీ ఇంటికి భాగవతులు వస్తారా? వాళ్ళ కర్మ వాళ్ళకి ఏం పట్టిందని వస్తారు వాళ్ళు? వాళ్ళు రారు. వాడు విష్ణు సహస్రం చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాడు. వాడికి ఏం కర్మని వస్తాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇంట్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అన్నాడు నందుడు గర్గుడు వస్తే. నేను ఆ ఆఖ్యానం పక్కన పెట్టేశాను టైం లేక, నామకరణం చేసినప్పుడు. కాబట్టి నీ ఇంటికి వచ్చే వాళ్ళని బట్టి నీ ఇంటి సంప్రదాయం అలవాటు పడుతుంది, నీ ఇంటి సంస్కారం అలవాటు పడుతుంది. నీ ఇంట్లో పిల్లకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు వచ్చా అని పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పాట పాడడం వచ్చా, వంట చేయడం వచ్చినా, ఈ దిక్కుమాలిన గోలంతే ఎందుకంటే రుక్మిణీ కళ్యాణంలో పద్యం వచ్చమ్మా నీకో పద్యం అని అడిగారు అనుకోండి. రుక్మిణీదేవి అంటే ఎవరంకుల్ ఈ మధ్య కొత్త యాక్ట్రెస్ అని అడిగింది అనుకోండి. నేనైతే నా కాళ్ళ మీద పడ్డా నేను ఆ సంబంధం చేసుకోను. ఒకవేళ నా కొడుకు చేసుకుంటే నువ్వు దూరంగా ఉండని చెప్తాను. ఎప్పుడైనా రా ఒకసారి చాలు. అలా నేనే సంబంధాలు వదిలేస్తానన్నాం. ఎప్పుడైనా రండి చాలు గెస్ట్ యాక్టర్గా మీరు నాతో కలిసి, లేదా నా కోడలను అలా మార్చాక రా మా ఇంటికి. తప్ప రుక్మిణీదేవి కొత్త యాక్టర్ ఏమో అన్న కోడలతో నేను చదువుకోలేను, కష్టం అని చెప్తాను. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో పద్యం రాని కోడలు ఏమిటండి? అదో నాన్ సెన్స్, అది బరువు దేశానికి. రుక్మిణీ కళ్యాణంలో పద్యం రావక్కర్రా ఆడపిల్లకి? నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను రాదు. పెద్ద కోడలుగా వచ్చి నీ ఇంటినే ఉద్ధరిస్తుంది. అది కట్నం తీసుకొచ్చింది, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పగ తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సుమను చులేచి విభుడందులకు నేని విసిగి ఒక్కయన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. ఈ సంస్కృతి విచ్ఛిన్నం కావాలి, సంస్కృతి పెరగాలి. అది ఆడపిల్ల తప్పని నేను చెప్పట్లేదు. నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా భాగవతులు రాణిస్తే కదా. ఓ రుక్మిణీ కళ్యాణం అవుతోందంటే నీ పిల్లని తీసుకెడితే కదా. ఇచ్చిన రుక్మిణీ కళ్యాణం పద్యాలు నేర్చుకోవే నువ్వు చెప్తే కదా. ఆ పిల్లకి చదవడం రాకపోతే నువ్వు కూర్చుని ఉన్నావు, 1 గంట నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్పితే కదా. వాకాటి పాండురంగారావు చెప్పినప్పుడు నువ్వే జాతికి పెద్ద బరువు. నీ పిల్లలకి సంస్కృతి నేర్పాలని నీకు లేదు, ఎలా వృద్ధిలోకి వస్తారు? ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. పోతన గారికి లాలిత్యంగా మాట్లాడడం వచ్చు, నాకు కఠినంగా మాట్లాడడం వచ్చు. కాబట్టి పోతన గారైతే లలితంగా మాట్లాడారు. ఇంటికి వచ్చినటువంటి భాగవతుల మాటల వలన కృష్ణ పరమాత్మ యందు హృదయము కుదురుకొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మహాతల్లి రుక్మిణీదేవి మనస్సు యందు నిర్ణయించుకున్నది. అలా నిర్ణయించుకోవచ్చా కన్య అంటే, ఇప్పుడిప్పుడు లోకంలో వస్తున్నటువంటి మాట మీరు అప్పటి సంప్రదాయానికి వాడితే నేను ఒప్పుకోను. నేను ఒక రోజున చెప్పాను, ఈ రోజు ప్రేమిస్తున్నామన్న మాట తప్పు మాట. ప్రేమిస్తున్నాం కాదు, కామిస్తున్నాం అనాలి. మభ్యపుచ్చడానికి ప్రేమిస్తున్నాం అంటున్నారు. ప్రేమ లేదది, అది కామము, అది కేవలము కామము. లేకపోతే అంత డిజాస్ట్రస్ గా అంత ప్రమాదకరంగా ఉండదు పరిస్థితి. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది తప్ప ఇలా పిచ్చ వేషాలు, వెర్రి వేషాలు ఉండవు ప్రేమ పేరుతో. అది ప్రేమ కాదు, కామం. కానీ మేము కామించుకుంటున్నాం అని చెప్పడానికి సిగ్గుపడి వాడు ఒక తప్పు మాట అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నిప్పు చేత్తో పట్టుకుని నీరు పట్టుకున్నాను అంటే ఎంత అబద్ధమో, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం, కామిస్తూ ఉండడం అంత అబద్ధం. వాడు కామిస్తున్నాడు, ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అది శాస్త్రమునందు నేనైతే అంగీకరించాను. అది దోషభూయిష్టమైనటువంటి మాట. ఒక చోట వాడవలసిన మాట ఇంకో చోట వాడి సమాజాన్ని భ్రష్టు పట్టించారంతే. కాబట్టి ధీరా కులవతి కన్యా. ధీరా అంటే ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలుసున్నదై, ఇతపూర్వము ఏ పురుషుడికి తన హృదయములో స్థానమీయనదై, కులవతి అయి, ఆచారము సంప్రదాయము తెలుసున్నదై, కేవల కామముతో ఎవడో పురుషుణ్ణి పొందేద్దామన్న ప్రయత్నమున్నది కానిదై, కన్యా. ఇతపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడనటువంటి స్వరూపము కలిగినటువంటిదై,
ఈనాడు ప్రతిబంధకములు వస్తుంటే వాటిని కాదని తనంత తాను యోగ్యత కలిగిన బుద్ధితో, పరిపక్వమైన బుద్ధితో, విన్నదాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలము చేత ప్రతిబంధకములను తొలగించుకొని తన భర్తని తానిన్నుకున్నటువంటి స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందినది. ఎందుకు అలా పొందుతుంది, ఎందుకు ఆ కథ అలా వెడుతుంది, మీకు నేను దాన్ని సరి అయినటువంటి పద్యం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు తల్లి బంధువులందరం కృష్ణనకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్చే జగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియవేడి నిత్తు శిశుపాలన కంచు తలంచనందుడై. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఇలాంటి పద్యం పోతన గారు తప్ప ప్రపంచంలో ఇంకోటి రాయడు అన్నారు. ఈ పద్యం చదవగానే చెప్పచ్చు ఇది పోతన గారు రచించారని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలన కంచు తలంచే అంధుడై. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగినటువంటి రుక్మిణీదేవిని అంధుడై, కళ్ళు లేనివాడై పెద్దన్నగారైనటువంటి రుక్మి శిశుపాలునకి ఇస్తానంటున్నాడు. అమ్మవారి జుట్టుకి రుక్మికి ఏమిటి ఆ నలుపుకి సంబంధం అంటే అంధత్వం చీకటి నలుపుని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది, అమ్మవారి జుట్టు నలుపు. కానీ నల్లని అమ్మవారి కబరీబంధాన్ని మీరు ధ్యానం చేశారనుకోండి, వచ్చే ఫలితం ఏమిటో తెలుసా అండి? ధునోతుద్ధాంతం నస్తులిత దళితేంది వరవనం అన్నారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మొదట అభయం ఇస్తూ మాట్లాడారు. ధునోతుద్ధాంతం ఎగిరిపోతోంది నీ అజ్ఞానం అన్నారు. అదేమిటి? నల్లగా ఉన్నటువంటి కేశపాశాన్ని ధ్యానం చేస్తే ఉన్న అజ్ఞానం ఎలా పోతుంది అంటే ధ్యానం చేసి చూడు నీకు తెలుస్తుంది, అది నోటితో చెప్పేది కాదు. అందుచేత ఇన్ని రోజులు కలిసి తోబుట్టువై రోజు చూస్తున్నా, రుక్మిణీదేవి కేశపాశమును గమనిస్తున్నా, అమ్మవారి యొక్క స్వరూపమును, ఆవిడ భక్తిని, ఆవిడకున్న ధీరత్వాన్ని, ఆవిడ మనస్సు ఎవరి యందుందో తెలుసుకోలేని మూఢుడు, అజ్ఞానము చేత కళ్ళు మూసుకుపోయినవాడు కాదు అంధుడు రుక్మి. అందుచేత శిశుపాలునకిస్తానన్నాడు. శిశుపాలుడెవరు? చేదిరాజు. చేదిరాజు అంటే చైజ్యుడు. అమ్మవారు వాణ్ణి పేరు కూడా పెట్టి పిలవదు, చైజ్యుడు అధమాధముండు అంటుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానని రుక్మి నిర్ణయం చేశాడు. ఆ శిశుపాలుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడం కోసమని తరలి కన్యాదాత గారి ఇంటికి కూడా వచ్చేశాడు. ఆ రోజుల్లో కొద్దిగా కొన్నాళ్ళు సమయం పట్టేది, ఎందుకంటే ఏదో 10 రోజుల పెళ్లిళ్ళు, 12 రోజుల పెళ్లిళ్ళు ఇలా చేస్తుండేవారు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. ఆ శిశుపాలుడు తాను పెళ్లి కొడుకు అయిపోతున్నాడని మహాసంతోషంగా ఉన్నాడు. వాడితో వచ్చిన వాళ్ళెవరు? జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. అంటే వాడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించవచ్చు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అంటారు.